హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం రేగింది. సూరారంలోని మహీంద్ర యూనివర్సిటీ విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను తెలంగాణ ఈగల్ టీం అరెస్ట్ చేసింది. నిందితుల వద్ద నుంచి 1.15 కేజీల గంజాయి, 45 గ్రాముల ఓజీ వీడ్తో పాటు ప్యాకింగ్ సామాగ్రి, డిజిటల్ వెయింగ్ మిషన్, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సూరారం జీడిమెట్ల మహీంద్ర యూనివర్సిటీ వద్ద దాడులు నిర్వహించి విద్యార్థులు మహమ్మద్ అషర్ జావీద్ ఖాన్, నేవెల్ ట్యాంగ్ బ్రామ్ తో పాటు జీడిమెట్లకు చెందిన అంబటి గణేష్, శివకుమార్లను అరెస్ట్ చేశారు. నిందితుల ఫోన్లు పరిశీలించగా దాదాపు 50 మంది డ్రగ్స్ కొనుగోలుదారుల సమాచారం లభించిందని పోలీసులు తెలిపారు. యూనివర్సిటీ హాస్టల్ పరిసరాలు సేకరించిన సమాచారం మేరకు 2 విద్యార్థులు డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని ఇచ్చిన సమాచారంతో మహీంద్ర యూనివర్సిటీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. శ్రీ మారుతి కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లుగా గుర్తించారు. గతంలో నైజీరియన్ నెక్ నుంచి MDMA కొనుగోలు చేసి పలు పబ్బుల్లో విద్యార్థులు పార్టీలు చేసుకున్నట్లుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన విద్యార్థులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్థులు గంజాయిని కొరియర్ ద్వారా తెప్పించుకున్నట్లుగా గుర్తించారు. ఈ కేసులో మణిపూర్ కు చెందిన విద్యార్థి నోవెల్లను అరెస్ట్ చేశారు. నోవెల్ల ఢిల్లీ నుంచి కొరియర్ ద్వారా గంజాయి తెప్పించుకుంటున్నాడు. ఒక్కో గంజాయి సిగరెట్ ను 2500కు అమ్ముతున్నాడు. అంబటి గణేష్, శివకుమార్, జావేద్లు కీలక సూత్రధారులుగా ఉన్నారు. గంజాయి, ఓజీ, కుష్ కలిపి సిగరెట్లు తయారు చేసి అమ్మకాలు జరుపుతున్నారు. అరవింద్ శర్మ అనిల్ తో కలిసి గంజాయి బిజినెస్ స్టార్ట్ చేశాడు. ఢిల్లీకి చెందిన ముఠాతో నోవెల్లా అనే విద్యార్థి గంజాయి తెప్పిస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్ లో సోమవారం డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీళ్ళలో మల్నాడు డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న విక్రమ్ కూడా ఉన్నట్లుగా గుర్తించారు. వీరి నుంచి 20 గ్రాముల కొకైన్, 4 గ్రాముల MDMA, 20 ఎక్స్టీసీ పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో వీరు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా తెలిసింది.